కాలగర్భంలో 6 నెలలు కరిగిపోయాయి. ఈ మధ్య సమయంలో శంకరం సమస్య తారాస్థాయికి వెళ్లి తెగిపోయింది. లేదు, నేనే ఆ సమస్యను తెంచేశాను. అదంతా కథగా రాశాను. శంకరం చాలా విషయాలు బాధపడుతూ చెప్పాడు. శంకరం చెప్పిన కథ. ఆ రోజు శంకరం దగ్గరకు మూర్తిభవించిన శోకదేవతలా వచ్చి నిల్చుంది అర్పణ. ఆమె ముఖం చూస్తుంటే వాళ్ళింట్లో ఏదో పెద్ద గొడవ జరుగుంటుందని ఊహించాడు. అర్పణ, ఎందుకలా ఉన్నావు? ఏం జరిగింది? మామూలే. లేదు, నీ ముఖం చూస్తుంటే చాలా పెద్ద గొడవ జరిగినట్లుగా ఉంది. నిన్న మీతో మాట్లాడి ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడేం చేశారో తెలుసా? ఏం చేశారు? ఆదుర్దాగా అడిగాడు శంకరం. చెప్పిన మాట వినకుండా వాడి కోసం బరితెగించి వెళతావా? ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదు కదే అని తిట్టిపోస్తూ అట్లకాడ ఎర్రగా కాల్చి నా కాళ్ళ మీద వాతలు పెట్టారు అంటూ కన్నీరు పెట్టుకుంది అర్పణ. చీర కుచ్చెళ్లి పైకెత్తి కాళ్ళ మీద పెట్టిన వాతల్ని చూపించింది. 2 కాళ్లకు 2 వాతలు. తెల్లని శరీరం మీద నల్లగా కమిలిన పుండ్లు ఆ మేరకు పడ్డాయి. శంకరం నిలువున కంపించిపోయాడు. ఆవేశం పెళ్ళుబుకింది. కోపం ముంచుకొచ్చింది. వాళ్ళు మనుషులా, రాక్షసులా? ఇలా వాతలు పెట్టడానికి వాళ్లకు చేతులెలా వచ్చాయి? ఇలా కూర్చో అని ఆమెను ఒక సమాధి పక్కన కూర్చోబెట్టి దగ్గరలో ఉన్న ఉత్తరేణి ఆకుల్ని కోసి అరచేతిలో వేసి మెత్తగా మర్దన చేశాడు. కర్చీఫ్ను 2 ముక్కలుగా చింపి నలిపిన పసరు ముద్దల్ని రెండిట్లో పెట్టి ఆమె కాళ్లకు కట్టుకట్టాడు. అతను చేస్తున్న సేవకు, ఆ సేవలో మిళితమైన ప్రేమాభిమానాలకు ఆమె హృదయము తరళాయుతమైంది. పారవస్యంతో కళ్ళు మూసుకుని అతని ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంది. ఆమె కళ్ళ నుంచి 2 కన్నీటి చుక్కలు జారి అతని ఒళ్ళో పడి ఇంకిపోయాయి. శంకరం లాలనగా ఆమె ముంగురులు సవరిస్తున్నాడు. ఆమెకెంతో హాయిగా ప్రశాంతంగా ఉంది. అర్పణ, ఇంత ఘోరాన్ని ఎలా సహించావు? అత్యంత ప్రేమగా అడిగాడు శంకరం. మనసైన మీకోసం ఇలాంటివెన్నైనా సహించగలను. ఆ ఓర్పు మీ ప్రేమే నాకు ప్రసాదించిన వరం. చిరునవ్వుతో అంది. వాతలు పెడుతున్నప్పుడు నీకు బాధ అనిపించలేదు? అప్పుడు బాధ అనిపించినా ఇప్పుడు మీ సేవలో ఆ బాధను మరిచి తరించిపోయాను. నేను ఎంతో పుణ్యం చేసుకోబట్టే మీ సేవలు పొందే భాగ్యం దక్కింది. ఇలా మీ చల్లని ఒడిలో పడుకుంటే సమస్త బాధల్ని మరువగలను. మీరిచ్చే సౌఖ్యం ముందు అన్ని బాధలు ఓటమిని పొందుతాయి. సర్వ ప్రపంచాన్ని ధిక్కరించగలను మీరు పక్కనుంటే అంది, అతని నేత్రాల్లోకి ప్రేమభరితంగా చూస్తూ. శంకరం కళ్ళు చెమగిల్లాయి. ఇంత ప్రేమను, ఆరాధనను పంచిపెడుతున్న ఈ రాగదేవతకు ఏమివ్వగలుగుతున్నాను? నా దగ్గర ఏం సుఖాలు పొందుతుందని ఇన్ని కష్టాల్ని భరిస్తోంది? పిరికివాణ్ణై శారదకి, అరుంధతికి భయపడి ఈమెను సుఖపెట్టలేకపోతున్నాను. శాశ్వతంగా ఆ బాధల నుంచి విముక్తి కలిగించి నా దాన్ని చేసుకోలేకపోతున్నాను. ఇక ఉపేక్షిస్తే అర్పణ తల్లిదండ్రులు పెట్టే బాధలను భరించలేక ఏదైనా అగత్యానికి తలపెడితే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ముందు ఆ బాధల నుంచి అర్పణను బయటపడేయాలి అనే తపన, ఆరాటం అతనిలో మొదలైంది. కాసేపు దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు శంకరం. అర్పణ, లే వెళదాం అన్నాడు. అర్పణ లేచి నుంచుంది. పద. అప్పుడే వెళ్ళిపోతున్నారా? మరి కాసేపు ఉండకూడదు? దిగులుగా చూస్తూ అర్దింపుగా అడిగింది అర్పణ. నేనొక్కడనే వెళ్ళడం లేదు. మరి ఇద్దరం కలిసే వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఆశ్చర్యంతో ఆమె నయనాలు మరింత విశాలమయ్యాయి. చాలా దూరంగా. ఎందుకు? సుఖపడ్డానికి అర్పణ. ఏంటో మీ మాటలు వింతగా ఉన్నాయి. ఇక్కడ మన సుఖానికి ఏం తక్కువైంది? రోజూ కలుసుకుంటూనే ఉన్నాం కదా. ఏంటర్పణ మనం సుఖపడేది? మీ ఇంట్లో కట్టడి చేసి బాధిస్తున్నా ఎలాగో తప్పించుకుని వస్తున్నావు. 10 మంది నన్నెక్కడ చూస్తారోనని భయం భయంగా దొంగలా చేరుకుంటున్నాను. ఎన్నాళ్ళు ఈ దొంగ బ్రతుకును బ్రతుకుదాం? వద్దు. ఆ పాత జీవితానికి స్వస్తి చెప్పి రెక్కలు కట్టుకుని స్వేచ్ఛా విహంగాలా ఎగిరిపోదాం. ఎవరేమనుకున్నా, ఎవరెలా పోయినా మనకు అనవసరం. రార్పణ, ఈ ఊరు, ఈ మనుషులు అన్నింటికీ దూరంగా వెళ్ళిపోయి సుఖపడదాం అంటూ ఆవేశంగా చేయి చాచాడు శంకరం. తన నిర్ణయానికి తిరుగులేదు అన్నట్లుగా దృఢంగా ఉంది అతని స్వరం. అర్పణకు వెంటనే గొంతు పెగల్లేదు, ముందు కదల్లేదు, బొమ్మలా నిల్చుండిపోయింది. తన ప్రియుడు సుఖపడదాం రమ్మంటున్నాడు, అయినా తను కదలేకపోతోంది. ఏంటి ఆలోచిస్తున్నావు? నాతో రావడానికి నీకు ధైర్యం లేదా? అది కాదండి, లోకంతోనూ లోకులతోనూ మనకు పనిలేదు. కావచ్చు, కానీ మన గురించి లోకానికి పనిలేకపోయినా పట్టించుకుంటుంది. మన గురించి చెడుగా ప్రచారం చేస్తుంది. మీ వెంట రావడానికి నాకెలాంటి సంకోచాలు లేవు. సంతోషంగా వస్తాను. కానీ మరేంటి అభ్యంతరం? మీ భార్యాబిడ్డల గురించి ఒక క్షణం ఆలోచించండి. మన స్వార్థం మనం చూసుకుని వెళ్ళిపోతే వారి గతేం కావాలి? అభిమానవతైన అక్క ఈ షాక్కు తట్టుకోలేదు. కాస్త ప్రశాంతంగా ఆలోచించండి అని సందేహంగా ఆగింది అర్పణ.
శంకరం అసహనంగా కదిలాడు. మన గురించి ఆలోచించిన వాళ్ళ గురించి మనమెందుకు ఆలోచించాలి? అయినా నా భార్యకేం తక్కువ? ఆదరించే తల్లిదండ్రులు, అభిమానించే అత్తమామలు, ఓదార్చే అన్నయ్య, ఆమెకు అందరూ ఉన్నారు. కనుకొనే అంత మొండితనం. ఈ అందరున్నా భర్త లేని లోటు ఎవరూ తీర్చలేరు. ఆ జ్ఞానం దానికి లేదు. మనమేం చేస్తాం? ఏమైనా మీరు తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నారేమో. లేదు, బాగా ఆలోచించాను. మీరు చేస్తున్న సాహసం తలుచుకుంటే భయంగా ఉంది. భయమా? దేనికి? అర్పణ సమాధానం చెప్పలేకపోయింది వెంటనే. అర్పణ, నా మీద నమ్మకం లేదా? మీ మీద నమ్మకం లేకపోతే నా మీద నాకేం నమ్మకం ఉండదు. మరెందుకు ఆలోచన? వెళదాం పదా. ఒక్క క్షణం అర్పణ కళ్ల ముందు న్యాయసూత్రం కనిపించింది. ఆ త్రాసు తక్కిడిలో ఒకవైపు సమాజము, తల్లిదండ్రులు, మరోవైపు ప్రేమించినవాడు ఉన్నారు. మనసు పెట్టి ఆ త్రాసును తూచింది. త్రాసు శంకరం వైపు ముగ్గింది. మనసు అతని వైపు కదిలింది. అంతే. ఆమె వెంటనే నిర్ణయించుకుంది. స్థిర నిశ్చయంతో 2 అడుగులు ముందుకు వేసి అతని దగ్గరకొచ్చి అతని చేతిలో చేయి వేసి, పదండి వెళ్ళిపోదాం అంది. అతను ఆనందోత్సాహంతో ఆ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అతను ముందుకు నడిచాడు. ఆమె అతని అడుగులో అడుగు వేసింది. అన్నయ్య అని పిలిచింది అరుంధతి. ఆలోచనల్లోంచి తేరుకున్నాడు సారథి. ఆయన కోసం ఎంతసేపని ఎదురుచూస్తావు? దాంతో ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. ఇంటి మీద, ఇల్లాల మీద ధ్యాసుంటే గదా. అర్ధరాత్రికొచ్చినా వచ్చినట్లే. నువ్వు భోంచేద్దురా. వాడు రానియమ్మా. ఆయన పొద్దుపోయేదాకా రారు. మేమిద్దరం కలిసి భోంచేసి ఎన్నాళ్ళైందో. ఇంకాసేపు చూద్దాం. శంకరం రాక కోసం వీధి వాకిలి వైపు చూస్తూ అన్నాడు సారథి. అరుంధతి అన్నయ్యను చూసి జాలిగా నవ్వింది. పిచ్చన్నయ్య, ఆయనకిప్పుడు దాని ధ్యాసే తప్ప మనం గుర్తున్నాం. పిచ్చి మమకారంతో ఆయన కోసం మనమింకా పోకలాడుతున్నామే కానీ ఆయనకు మన మీద రవంత ప్రేమాభిమానాలు కూడా లేవు. లేకుండా ఎలా పోతాయమ్మా? చిన్నతనం నుంచి కలిసి ఉంటున్నాం. తాత్కాలికంగా వాడి దృష్టి పక్కకు మళ్ళినా వాడు నా స్నేహితుడు కాకుండా పోతాడా? వాడేమన్నా నాకు పరాయవాడా? చెల్లెలి భర్త, ప్రియమైన బావ. అన్నయ్య మాటల్లో పొంగి పొరలుతున్న ఆప్యాయతకు అరుంధతి కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. అన్నయ్యకు తాపత్రయమే గాని ఆయనకెవరో కనిపించాం. అంత అభిమానం ఉంటే ప్రాణ స్నేహితుడైన అన్నయ్యను, కట్టుకున్న నన్ను, కడుపును పుట్టిన ఒక గానకు కొడుకుని కాదనుకుని ఆ రాక్షసితో తిరుగుతారా? ఆయనకిప్పుడు కావలసింది మేం కాదు, ఆ బ్రహ్మరాక్షసి ముళ్ళకౌగలి. అందులో ఆయన నలిగి నశించిపోతేనే గాని కనువిప్పు కలగదు. అంతవరకు తామిలా విరామెరుగక ఏడుస్తూనే ఉండాలి కాబోలు. ఇదంతా మన కర్మ అని కన్నీళ్ల మధ్య బాధగా నిట్టూర్చింది. రాత్రి 12 గంటలవుతోంది. శంకరం ఇంకా ఇంటికి రాలేదు. అతని కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు సారథి. నిమిషాలు గడిచే కొలది అతని హృదయం ఉసూరుమంటోంది. ఏంటన్నయ్య ఈ నిరీక్షణ? ఆయన ఇంకా వస్తారనే నమ్ముతున్నావా? పిచ్చి మమతలకు కట్టుబడిపోయే మనసులకు ఇలాంటి దిగుళ్లతో కూడిన నిరీక్షణలు, వేదనలు తప్ప ఆనందానికి తావుండదు. ఇక లేచిరా అని బాధగా అంది అరుంధతి. లేదమ్మా, ఈరోజెందుకో వాడితో కలిసి భోంచేయాలనుకున్నాను. నా ఈ చిన్ని కోరిక కూడా తీరదని కాలం వెకిరిస్తూ ముందుకు పరిగెడుతుందే గాని వాడికి దయ రాలేదు. వాడు లేకుండా నేను తినలేను. ఈరోజే కాదు, ఇక నుంచి వాడు పక్కన లేందే నేను అన్నం ముట్టను. బావుంది. ఆయన కోసం ఎదురుచూస్తూ కూర్చుంటే కడుపు కాళ్ళం తప్ప ప్రయోజనం లేదు. మొదట్లో నేను కూడా ఇలాగే అనుకున్నాను. ఇక్కడ మనం ఎదురు చూస్తుంటామని ఆయనకు ధ్యాస ఉండదు. అయినా ఆయన మీద నీకెందుకింత పిచ్చి? పిచ్చి కాదమ్మా, వాడి మీద నాకు ప్రేమ అని భారంగా నిట్టూర్చి లేచి తన గదిలోకి వెళ్ళాడు సారథి. నీలాంటి స్నేహితుడిని పొందిన ఆయన ఎంతో అదృష్టవంతుడన్నయ్య. స్నేహితుడిని ఇంతగా ఆరాధించే మిత్రులుంటారని నిన్ను చూసి తెలుసుకుంటున్నాను అని గాఢంగా నిట్టూర్చింది అరుంధతి. తర్వాత రోజు ఉదయం కూడా శంకరం ఇంటికి రాలేదు. ఏడమ్మా వీడు, రాత్రంతా ఇంటికి కూడా రాకుండా ఎక్కడ తిరుగుతున్నాడు? ఉందిగా వగలాడి రాత్రంతా దాంతోనే ఉండిపోయి ఉంటారు అని పైకి రోషంగా అన్నా లోపల భర్త ఇంటికి రాకపోయేసరికి భయంగానే ఉంది. మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు శంకరం. శంకరం వచ్చాడేమోనని ఆఫీస్ నుంచి లంచ్ టైంలో ఇంటికొచ్చాడు సారథి. అరుంధతి కంగారుగా ఎదురుచూస్తూ ఉంది. అన్నయ్య, ఈయనింకా ఇంటికి రాలేదు, నాకేదో భయంగా ఉంది అంది కళ్ళనీళ్లు తిప్పుకుంటూ. సారథికేమీ పాలు పోలేదు. శంకరం ఏమేమి ఉంటాడో ఊహ కందలేదు. బజారుకెళ్ళి తెలిసిన వాళ్ళందర్నీ శంకరం కనిపించాడా అని అడిగాడు. ఎవరి వద్ద నుంచి సరైన సమాధానం రాలేదు. సారథికి ఆందోళన ఎక్కువైంది. మిట్ట మధ్యాహ్నం ఎండ్లో పడి వాళ్లు కలుసుకునే శ్మశానం వైపు వెళ్లి చూశాడు. అక్కడ శంకరం కనిపించలేదు. ఎందుకో అప్రయత్నంగా సారథి గుండెలు దడదళ్లాడాయి. అనుమానంతో కనుబొమ్మలు ముడిపడ్డాయి. చకచక అర్పణ వాళ్ల ఇంటికి వెళ్లాడు. అర్పణ తల్లిదండ్రులు ఏడుస్తూ దిగాలుగా కూర్చున్నారు.
ఇరుగు పొరుగులు పోగే వాళ్లను ఓదారుస్తున్నారు. అక్కడకు వెళ్లాలంటే సారథికి కాళ్ళు ముందు కదల్లేదు. దారిని వెళ్లే అతన్ని అడిగాడు సారథి, వాళ్ళెందుకు ఏడుస్తున్నారు అని. వాళ్ల పెద్దమ్మాయి అర్పణ ఎవరితోనో లేచిపోయిందట. పాపం, గౌరవంగా బ్రతికిన కుటుంబం ఆ పిల్లకెలా బుద్ధి లేకుండా పోయిందో. తల్లిదండ్రుల కాళ్లల్లో కారం చల్లి వాడితో లేచిపోయింది. ఆ వెధవ ఎవడో గాని ఈ పిల్లను బాగా మాయ చేశాడు. పాపం, రామశర్మగారికి నడుం విరిగిపోయింది. రేపట్నుంచి నలుగురిలో ఎలా తలెత్తుకు తిరుగుతాడో అని స్వగతంగా అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మాటలు వినగానే సారథి తల తిరిగిపోయింది. ఏంటి, శంకరం అర్పణ లేచిపోయారా? ఎక్కడికి, ఎందుకు? ఇది నిజమేనా? తన బావ శంకరం ఆమెను లేవదీసుకుపోయాడా? ఈ సంగతి అరుంధతికి తెలిస్తే తట్టుకోగలదా? బావా, ఎంత పనిచేశావురా! ఎన్నాళ్ళు మీకోసం తప్పించిన నా శ్రమంతా వృధా అయిపోయింది. నీకెందుకింత పాడుబుద్ధి పుట్టింది? అతని గుండెల్లో బాంబులు పేలాయి. గిరుక్కున వెనుతిరిగాడు సారథి. నడుస్తుంటే కాళ్లలో సత్తువు లేనట్లు, కళ్ళు తిరుగుతున్నట్లు చాలా బాధగా అనిపించింది. ఎలాగో నిలదొక్కుని కాళ్ళిడుచుకుని ఇల్లు చేరాడు. నిరాశగా తిరిగొచ్చిన అన్నయ్యను చూసి, ఆయన ఏరి కనిపించలేదా అంటూ ఆందోళనగా అడిగింది అరుంధతి. అరుంధతి అడుగుతోంది, నా భర్తేడి అని ప్రశ్నిస్తోంది. ఏమని సమాధానం చెప్పాలి? నీ మొగుడు ఆ పిల్లని తీసుకుని లేచిపోయాడు అని తన నోటితో ఎలా చెప్పడం? భగవంతుడా, ఎందుకింత దగా చేశావు? వాడికెందుకింత తెగింపునిచ్చావు? ఇప్పుడు అరుంధతి పరిస్థితి ఏమిటి అని ఆమెకు సమాధానం చెప్పలేక విలవల్లాడిపోయాడు సారథి. మాట్లాడన్నయ్యా, నాకెందుకో భయంగా ఉంది. ఏం జరిగింది? ఆయన ఏమైపోయారు అంటూ మళ్లీ ఆరాటంతో నిలదీసింది. సారథి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతున్నాడు. అమ్మా అరు, అతని కంఠం పెగళ్డం లేదు. ఏం జరిగిందో చెప్పన్నయ్యా. శంకరం ఆమె లేచిపోయారట. అంతే. అరుంధతి షాక్ తిన్నట్లు అదిరిపడింది. సోమవారం కదా. ఇది ఏ ఊరు? బస్సు దిగుతూ అడిగింది అర్పణ. కర్నూలు. ఇక్కడెందుకు దింపుతున్నారు? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలిసిన వాళ్ళు లేరు కాబట్టే ఈ ఊళ్ళో దిగుతున్నాం. ఇక్కడ మనల్ని గుర్తుపట్టేవారుండరు. హాయిగా స్వేచ్ఛగా ఉండొచ్చు అని నవ్వుతూ ఆమె చెయ్యి అందుకుని ముందుకు కదిలాడు శంకరం. పైకి నవ్వుతున్న లోలోన అతనికి బితుకు బితుకుమంటోంది. ఉన్నపళంగా ఆమెను తీసుకుని ఊరు వదిలేసి వచ్చాడే గాని డబ్బు సంగతి చూసుకోలేదు. వచ్చే ముందు ఓ 400 జేబులో ఉన్నాయి. అందులో కొంత ఛార్జీలకు అయిపోయింది. ఇక మిగిలిన ఆ కాస్త డబ్బులో ఎన్నాళ్ళు గడపగలరు? ప్రస్తుతం హోటల్లో గది తీసుకోవాలంటే 4-5 రోజుల్లో ఉన్న డబ్బు ఖర్చు అవుతుంది. అందుకని ముందు చూపుతో ఆలోచించసాగాడు. బస్టాండ్ దాటి కొండారెడ్డి బురుజు దగ్గరకొచ్చారు. అక్కడ ఒక జట్ కావాలని అడిగాడు శంకరం. ఈ ఊళ్ళో దేవాలయాలు ఏమైనా ఉన్నాయా అని. ఎందుకు లేవు బాబు, ఇక్కడకు దగ్గరే సాయిబాబా దేవాలయం ఉంది. మీకు ఈ ఊరు కొత్త అని అడిగాడు జట్కావాలా. అవునన్నట్లు తలాడించాడు శంకరం. జట్కావాలా వాళ్ళిద్దరినీ అనుమానంగా ఏగాదిగా చూశాడు. వీళ్ల వాలకం చూస్తుంటే పెళ్ళైనట్లు లేదు, లేచొచ్చిన బాపతేమో అనుకున్నాడు. ఏం బాబు, మీరు ఉండడానికి రూమ్ కావాలా? అవును తాత, మేము ఇక్కడ కొన్ని రోజులు ఉండాలనొచ్చాం. నీకు తెలిసిన చోట బాడుగా తక్కువలో ఏదైనా ఒక గది అద్దెకిప్పిస్తావా? మాకు కొంచెం సహాయం చేసి పుణ్యం కట్టుకో అని బ్రతిమలాడుతున్నట్లుగా అడిగాడు శంకరం. సరే, జట్కా ఎక్కండి. ఇక్కడ సాయిబాబా దేవాలయంలో రూములున్నాయి. అద్దె కూడా చాలా తక్కువ. ఎన్ని రోజులైనా ఉండొచ్చు అని జట్కావాలా చెప్పడంతో శంకరం ముఖం విప్పారింది. అర్పణ వంక చూసి జట్కా ఎక్కమని సేగ చేశాడు. ఆ విధంగా జట్కావాలా సహాయంతో దేవాలయంలో 4 రూపాయల బాడుగతో గది సంపాదించుకోగలిగారు. రోజుకు 4 రూపాయలంటే చాలా తక్కువ. అర్పణ, గది నెంబర్ ఎంతో చూడు. 1 అని తలుపు మీద నెంబర్ని చూస్తూ అంది అర్పణ. మన మనసులొకటి, మన ఆశలొకటి, మన జీవితాలు కూడా ఒకటి కావాలని ఈ 1వ నెంబర్ గది మనల్ని సంతోషంగా ఆహ్వానిస్తోంది అని తమాషాగా నవ్వాడు శంకరం. అతని నవ్వు చూసి ఆమె మైమరిచిపోయింది. అతని మొహంలో అలాంటి నిండైన నవ్వు చూసి ఎన్నాళ్లైంది? గదిలోకి వెళ్లి తలుపులు బిగించాడు. గదంతా ఒక్కసారి పరికించి చూసుకున్నాడు. ఆ గదిలో ఎలాంటి వస్తువులు లేవు. నీళ్లు తాగడానికి కుండగాని కూజాగాని లేవు. వాచ్మెన్ను పిలిచి అడిగితే ఇక్కడ ఏమీ ఇవ్వరు, అన్నీ మీరు తెచ్చుకోవాల్సిందే అని చెప్పాడు. గది తాళం కూడా మనమే తెచ్చుకోవాలట. చేసేదేమీ లేక లోపలికొచ్చాడు శంకరం. ఆ గదిలోకి కనీసం గాలిచ్చేందుకు కిటికీలు కూడా లేవు. 60 క్యాండిల్ బలుబు మాత్రం ఉంది. శంకరం స్విచ్ నొక్కాడు. మసకబారిన బలుబు తన శక్తి కొద్దీ కాంతిని ఆ గదంతా పరిచింది. ప్యాంటు పైకి మడచి గోడవారగా చతికిల పడ్డాడు. ఇప్పుడు చెప్పు అర్పణ, ముందు ఏం చేద్దాం? ముందు తిండి తినాలి. బయటికెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురండి, ఆకలి దంచేస్తోంది. కడుపు తడుముకుంటూ నవ్వింది అర్పణ.
అలాగే ఇప్పుడే వస్తాను, తలుపు దగ్గరకు వేసుకుని కూర్చో అని లేచి బజారుకు వెళ్ళాడు. ఒక అరగంట తర్వాత వాళ్లకు కావలసిన వస్తువులన్నీ క్లుప్తంగా కొని రిక్షాలో వేసి తెచ్చాడు. వాటిని చూసి విస్మయం చెందింది అర్పణ. ఇవన్నీ ఎందుకు? మన కొత్త సంసారానికి. అదేమో అన్నం వండుకోవడానికి స్టవ్వు, పాత్ర సామాన్లు, ఈ సంచిలో పప్పులు బియ్యం ఉన్నాయి, పడుకోవడానికి చేప. ఇవి నీ అలంకరణ వస్తువులు, అద్దం, దువ్వెన, పౌడరు, కుంకుమ. ప్రస్తుతానికి వీటితో సర్దుకుందాం అని నవ్వలేక నవ్వాడు శంకరం. అర్పణ ఒక్క క్షణం విచిత్రంగా అతని ముఖంలోకి చూసింది. ఎంతైనా గృహస్థులు కదూ, ముందు చూపుతా అన్నీ కొని తెచ్చారు. అవును, ఆకలి దంచేస్తుందన్నావుగా, ముందు తిండి తిందాన్రా అని టిఫిన్ పొట్లం విప్పాడు. ఆమె వచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది. ఇన్ని వస్తువులు తెచ్చారు నీళ్లు తాగడానికి అని గుర్తు చేసింది. మరిచిపోయాను అన్నట్లు చూశాడు శంకరం. అర్పణ లేచి వెళ్లి కొత్త గిన్నె నిండా నీళ్లు తెచ్చింది. ఇద్దరూ కలిసి టిఫిన్ తిన్నారు. ఆమెకెంతో ఆనందంగానూ అదో దివ్యానుభూతిగానూ ఉంది. ప్రేమ దివ్యమైన మధురానుభూతి. ప్రేమ ఎదలో రగలకూడదు. ప్రేమించడం మొదలుపెట్టాక ఆ ప్రేమ కోసం ఎన్ని కష్టాలైనా అనుభవించడానికి సిద్ధపడతారు. అందుకు నిదర్శనం వారిద్దరే. నీళ్లు తాగి, నీకెలా, ఈ నీళ్లు ఎంగిలయ్యాయిగా అన్నాడు శంకరం. అర్పణ నవ్వుతూ అతని చేతిలోని గిన్నెను లాక్కుంది. ఎంగిలి నీళ్లు తాగేసింది. ఎంత ప్రేమించిన అమ్మాయి అయినా బ్రాహ్మణ స్త్రీ అర్పణ. ఆమె ఇలా తనతో కలిసి తినడం, ఎంగిలి నీళ్లు తాగడం లోపల సంతోషంతో పాటు బాధ కూడా కలిగింది అతనికి. ఈమె చేత పాపం చేయించడం లేదు కదా అని కూడా అనుకున్నాడు. ఇక వెళదామా అన్నాడు లేస్తూ. ఎక్కడికి? అదిగో ఆ కనిపిస్తున్న తుంగభద్రలో కాసేపు జలకలాడొద్దాం అన్నాడు చిలిపిగా కళ్ళెగరేసి నవ్వుతూ. ఆమె ఉత్సాహంగా తలూపి తలుపు తాళం వేసి అతనితో బయలుదేరింది. కొంచెం దూరం ఇసుకలో నడిచి వెళ్ళాక, అవును, స్నానం చేస్తే మార్చుకునేందుకు బట్టలేవి అంది సంశయంగా అర్పణ. అవును కదూ అని మరిచిపోయినట్లు బుర్రగోక్కున్నాడు శంకరం. అతని బుర్రలో ఓ కోరిక కలిగింది. పోనీ నేను సలహా ఇవ్వనా? ఏంటి? ముందు నువ్వు స్నానం చేసి నా బట్టలు వేసుకో. అంతవరకు మీరు అని సిగ్గుసిగ్గుగా నవ్వింది అర్పణ. లోపల డ్రాయర్ ఉందిలేవోయ్, అంతవరకు నా ప్యాంటు షర్టు విప్పిస్తాను, వేసుకో. నాకు సిగ్గు, నేను వేసుకోను. పోనీ ఏమీ వేసుకోకు అంటూ చిలిపిగా కన్ను గీటాడు. చి పొండి, ఈ ఊరొస్తూనే మీకు పైత్యం ముదిరినట్లుంది. అర్పణ, మనం అక్కడున్ననాళ్ళు స్వేచ్ఛ లేకుండా బ్రతికాం. ఇప్పుడు మనం స్వేచ్ఛా జీవులం. దర్జాగా హ్యాపీగా బ్రతుకుదాం. ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. మనకెలా ఉండాలనిపిస్తే అలా ఉందాం అంటూ ఆమె భుజం చుట్టూ చేతులు వేసి ముందుకు నడిపించాడు. అర్పణ మనసు సంతృప్తిగా గర్వంగా ఉంది. దూరంగా ఇసుక తిన్నెల దగ్గరగా వెళ్లి ఏట్లో స్నానాలు చేశారు. స్నానం చేస్తున్నంతసేపు శంకరం పోకిరి వాళ్ల ఒకటే అల్లరి చేశాడు. అర్పణకు హాయిగా సరదాగా ఉన్నా పైకి ఉడుక్కుంటూ, ఒడ్డుకు పద, నీ పని చెబుదా అన్నట్లు బెదిరించసాగింది. సబ్బు ముక్కతో అతని వీపు రుద్దింది అర్పణ. ఆమె చేతిని అలాగే పట్టుకుని కావలించుకుని నీళ్లలోకి లాక్కుపోయి కితకితలు పెట్టాడు శంకరం. ఆమె భయంతో అతని చుట్టుకుపోయి ఉక్కిరిబిక్కిరైంది. అతను ఆమెను కవ్విస్తూ నీళ్లలో ముంచుతూ తేలుస్తూ ఏడిపిస్తున్నాడు. భయంతో బేజారెత్తిపోయి అతని మెడ చుట్టూ చేతులు వేసి బిగ్గరగా హత్తుకుపోయింది. అలా ఒళ్ళు మరిచిపోయి, ప్రపంచాన్ని మరిచిపోయి స్నానం చేయడం ఆ ప్రేమికులకు కొత్త అనుభూతిగా ఉంది. ఎన్నాళ్ళ నుంచి తీరని సరదాలను ఒక్కసారిగా తీర్చేసుకుందామా అన్నంత ఆరాటం వారిలో అధికమవసాగింది. ప్రేమ ముందు ఏదీ నిలబడలేదు, ఏదీ గుర్తుకు రాదు. అందుకే వారు హాయిగా అన్నింటినీ మరిచిపోయి ప్రేమ సరాగాలు ఆడుకోసాగారు. ఆ రాత్రి చాపపరుచుకుని పక్కపక్కన పడుకున్నారిద్దరు. ఇద్దరిలోనూ తీయని కోరికలు చెలరేగుతున్నాయి. అయినా ఎందుకో ఆ రోజు ఎవరూ చనువు తీసుకోలేకపోయారు. చివరకు శంకరం ఉండబట్లేక ఆమె వైపు తిరిగి నవ్వుతూ చేయి వేశాడు. నిద్రపోలేదు అర్పణ. మోహనంగా నవ్వాడు. తనలా మొదట మోహనంగా నవ్వితే అర్పణకు పిచ్చెక్కిపోతుందని అతనికి తెలుసు. తను బెట్టుగా ఉంటే ఆయన బ్రతిమాలుకుంటాడని ఆయన బలహీనత ఆమెకు తెలుసు. నిద్ర రావడం లేదండి, ఏమైనా కబుర్లు చెప్పరాదు? నాకు నిద్ర రావడం లేదు అన్నాడు. కబుర్లకేం గాని రేపటి సంగతి ఆలోచించండి. ఆలోచించేందుకేముంది? ఏమీ లేదా? ఈ రోజు మాదిరే రేపు కూడా ఏట్లో స్నానం చేద్దాం. ఆ తర్వాత ఇద్దరం కలిసి అన్నం వండుకు తిందాం. ఆ సంగతులు కాదు, ఏదో అడగాలనుంది ఆమెకు. ఆమె మాటల్ని మరోలా అర్థం చేసుకుని కొంటిగా నవ్వుతూ, ఇంకేం సంగతులు, ఆ సంగతులా అంటూ ఆమె చెవిలో గుసగుసమన్నాడు. ఆమె సిగ్గుతో చిరుకోపంతో అతని గుండెల మీద కొట్టింది. మీకెప్పుడు అదే యావా, సిగ్గులేదు? బావుందోయ్, అక్కడకున్న ఒక్కడికే సిగ్గులేనట్లు మూతి ముడుచుకున్నాడు. అతని జుత్తులోకి వేళ్లు పోనిచ్చి లాలనగా నిమిరింది అర్పణ.
సిగ్గుందో లేదో ఇల్లు దాటొచ్చేశాం. రేపు ముందుగా సిగ్గులు చెరిపేసుకునే ముందుగా మనం ఆ పైన చెప్పలేకపోయింది. మనం ఏం చేద్దాం? పెళ్లి చేసుకుందాం. ఇప్పుడు మనకు పెళ్లి కాలేదనుకున్నావా? మానసికంగా శారీరకంగా మనం ఏనాడో దంపతులమయ్యాం. నిజమేననుకోండి. ఏదైనా ఇది లోకం. ఈ లోకంలో మసిలేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, లైసెన్సులు అవసరం. పొద్దున్న పక్క రూంలోని ఆడవాళ్లు నా వంక, నా మెడవంక, కాళ్లవంక ఆశ్చర్యంగా చూస్తూ లేచొచ్చిన బాపతలా ఉందే, తాళిబొట్టు మెట్లు లేవే అని గుసగుసలాడుకున్నారు. వాళ్ల మాటలు నేను పట్టించుకోలేదనుకోండి. తలచుకుంటే ఎందుకో బాధనిపిస్తోంది. ఇలాంటి అనుమానాలకు, అవమానాలకు తావివ్వకూడదని నా అభిప్రాయం. ఆమె బాధను అర్థం చేసుకున్నాడు శంకరం. తను మగాడు. తనకు ఏ అవమానాలు ఎదురుకాకపోవచ్చు. కానీ అర్పణ సాంప్రదాయాల మధ్య గౌరవంగా పెరిగిన ఆడపిల్ల. ఆమెకిలాంటి సెంటిమెంట్లుండడం సమంజసమే. అసలు అర్పణను పెళ్లి చేసుకోవాలని ఉద్దేశంతోనే కదా తీసుకొచ్చింది. అది త్వరగా అయిపోతే ఇద్దరికీ తృప్తిగా ఉంటుంది అని అనుకున్నాడు శంకరం. అర్పణ, రేపే మనం పెళ్లి చేసుకుందాం. నిజంగా? ఆమె వదనం అరవిందమైంది. నిజమో కాదో రేపు దాకా ఆగి చూడు, ఇక మాట్లాడుకు అంటూ ఆమెను దగ్గరకు లాక్కోబోయాడు శంకరం. ఇదేంటి ప్రేమోయ్? చిలిపిగా నవ్వాడు. ఈ ప్రేమను రేపటిదాకా వాయిదా వేసుకోండి. రేపు ఉదయం పెళ్లి జరగాలి. ఆ తర్వాత ఇద్దరం కలిసి భోజనం చెయ్యాలి. సరదాగా ఒక సినిమా చూడాలి. రాత్రికి ప్రేమ విందు. అందాక ఏం చేయమంటావు? బుద్ధిగా కళ్ళు మూసుకుని పడుకోండి. నాకు నిద్ర రావడం లేదు గారంగా అన్నాడు. అర్పణ నవ్వుతూ అతని బొగ్గల్ని నిమిరింది. నా బుజ్జి పాపాయు కదూ, ఈ పూటకు ఊరికే నిద్రపోమ్మా. రేపు ఎలా చెబితే అలా వింటాను కదూ. జోలపాటన్నా పాడు. అతను ఆ విధంగా చిన్న పాపాయిలా మారం చేస్తుంటే ఆమెకెంతో సరదాగా ఉంది. ఆటాపాట అన్నీ రేపే. అయితే నీతో మాట్లాడుపో. అలక వహించినట్లు అటువైపుకు తిరిగి పడుకున్నాడతను. ఆమె నవ్వుకుంది నిండుగా. మంగళవారం పెళ్లి కదా. సాయిబాబా ఆలయంలో 1వ నెంబర్ గదిలో అర్పణా శంకర్ల వివాహం జరిగిపోయింది. వారి పెళ్లి వారే చేసుకున్నారు. బంధుమిత్రులు, పౌరోహితులు, వేదమంత్రాలు, సన్నాయి మేళాలు ఏమీ లేవు. బజార్లో కొని తెచ్చిన కాసింత మంగళసూత్రాన్ని పసుపుతాడు గుచ్చి అర్పణ మెళ్ళలో 3 ముళ్ళు వేశాడు శంకరం. వారి పెళ్లికి ఆ 4 గోడలే సాక్ష్యం. వారి హృదయాలే నిదర్శనం. ఎలాగైతేనేం అర్పణ కోరిక తీరింది. తాళి కట్టించుకుని అతని భార్య అనిపించుకుంది. తృప్తిగా, గర్వంగా తన మెడలో మెరిసే మంగళసూత్రాల వంక చూసుకుంది. అందరాని చందమామను అందుకున్నట్లు పొంగిపోయింది. ఆరాధనాభావంతో పులకించిపోయింది. చటుకున అతని పాదాల ముందు వాలి నమస్కరించింది. శంకరం ఆమెను ఆర్తిగా లేవనెత్తాడు. అనురాగజరులు వర్షించే ఆమె సజల నేత్రాల్లోకి అనురాగభరితంగా చూశాడు. అర్పణ, మనకు పెళ్ళైపోయింది కదూ అని నవ్వాడు. అవునండి, మీరు కట్టిన ఈ తాళి నాకు జన్మంతా రక్షగా నిలుస్తుంది. ఈ పసుపుతాడు పచ్చదనంతో మీరు దిద్దిన ఈ సింధూరపు రంగులో నా బ్రతుకును పచ్చగా పండించుకుంటాను. మీ సన్నిధిలో నా జన్మ పావనం చేసుకుంటాను. మీరిచ్చిన ఈ సౌభాగ్యాన్ని, సౌఖ్యాన్ని గుండెల్లో పదిలిపరుచుకుంటాను. నేనెంతో పుణ్యం చేసుకున్నానండి అంటూ ఆర్ద్ర నయనాలతో ఆరాధనగా అతని చేతిని మృదువుగా ముద్దాడింది అర్పణ. శంకరం హృదయం రాగరంజితమైంది. సెలయేళ్లు దుమికాయి. ఎదలోపల ప్రేమవాహిని ఉప్పొంగింది. హృదయవీణ ప్రేమ వర్షంలో తడుస్తూ సన్నగా కంపిస్తూ చిరునాదాలు పలుకుతోంది. ఎంత అద్వితీయమైన భావన! ఈ రాగం, ఈ భావం ఎదలోయల్లో ఇన్నాళ్లు ఎక్కడ దాగాయి? ఆమె ఎవరు, తనెవరు? ఈ పసుపుతాడు ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని అనుబంధంగా మార్చిందా? ఈ 3 ముళ్ల బంధం హృదయానికి పూల సంకెళ్లు వేసి ఆమె చెంతకు చేరుస్తోంది అని మధుర భావాలతో పులకించిపోతున్న అతనికి చొప్పున భార్య గుర్తుకొచ్చింది. నాకు తెలుసండి మీరింత ద్రోహం చేస్తారని. ఇన్నాళ్లు ప్రేమన్నారు, మనసన్నారు, ఇప్పుడు పెళ్లి కూడా చేసుకున్నారు. ఇప్పుడు నేను, నా బిడ్డ ఏం కావాలి? ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సతికి మీరిచ్చే బహుమానమిదా? ఇంతకన్నా నాకు, నా బిడ్డకు కాస్త విషమిచ్చి పోకూడదు అని అరుంధతి కళ్ళెదురుగా నిలిచి ప్రశ్నిస్తున్నట్లు అనిపించి అతని మనసు కలుక్కుమంది. అపూర్వరాగాలు పలుకుతున్న హృదయ వీణలో అపశృతులు దొరిలినట్లయింది. అదంతా ఒక క్షణమే. మరుక్షణమే అర్పణ ప్రియస్పర్శతో సర్వం మరిచిపోయి మామూలుగా అయ్యాడు. అర్పణకు మాత్రం తల్లిదండ్రులెవరో గుర్తుకు రాలేదు. ఇప్పుడు ఆమె కలల ప్రపంచంలో సుందర రాజకుమారుల్లా శంకరం నిండిపోయి ఉన్నాడు. పెళ్లి చేసుకున్నాక ఇద్దరూ కలిసి అన్నం వండుకు తిన్నారు. ఒక విస్తర్లో వడ్డించుకుని తిన్నారు. కష్టసుఖాల్ని కలబోసుకుని సమంగా పంచుకుందామన్నట్లు ఒకరి నోటికొకరు ముద్దలు అందించుకుని తృప్తిగా భోంచేశారు. ఆ సాయంత్రం ఇద్దరూ కలిసి సినిమాకు వెళ్లారు. సినిమా వదిలాక హోటల్లో భోంచేసి తిరుగుముఖం పట్టారు. దారిలో బస్టాండ్ దగ్గర విచ్చిన మల్లెల్ని చూసి శంకరం మనసులో ఓ చిలిపి వలపు తలపు రేగింది.
అర్పణ, ఇప్పుడే వస్తానుండు అని చెప్పి మల్లెల దుకాణానికి వెళ్లి 10 రూపాయలు పెట్టి ఒక బుట్ట మల్లెలు కొని తెచ్చాడు. అర్పణ ఆశ్చర్యపోతూ ఏంటవి అని అడిగింది. విచ్చిన మల్లెలు అని నవ్వాడు శంకరం. ఇన్ని పూలెందుకు కొన్నారు? అనవసరంగా డబ్బు దండగ చేశారు మందలిస్తున్నట్లుగా అంది. సర్లే ఓయ్, ఈరోజు మన పెళ్లి రోజు. ఈ పూల అవసరం ఇంకాసేపు పోయాక నీకే తెలుస్తుంది, పద. గుమ్మరంగా నవ్వుతూ ముందుకు నడిచాడు శంకరం. అర్పణ మరేమీ అనలేదు. అతన్ని అనుసరించింది మౌనంగా. రాత్రి 12 దాకా ఏవో తీయని కబుర్ల మధ్య కాలాన్ని కరిగించారు. నిద్రొస్తోంది, ఇక పడుకుందామా? ఆవులించింది అర్పణ. శంకరానికి ఆ మాట రుచించినట్లు ముఖం చెట్లించాడు. అప్పుడే నిద్రేమిటోయ్, ఈరోజు నేను నిద్రపోనిస్తానా ఏమిటి అన్నాడు చిలిపిగా కన్ను గీటుతూ. ఏం చేస్తారేమిటి? చిలిపిగా తన్ను కవ్వించింది అర్పణ. నీకు తెలీదా? ఏమో, నాకేం? అబ్బా, ఏమీ ఎరుగని నంగనాచిలా ఎలా మాట్లాడుతున్నావోయ్? అసలు మీ ఆడవాళ్ల మనస్తత్వమే అంతా. వద్దు వద్దంటూనే భరత గుండెల్లో తలదాచుకుని అంతులేని సుఖాన్ని పొందుతారు. అందుకే ఆడవాళ్ల మాటలకు అర్థాలు వేరన్నారు. మీకెంతమంది ఆడవాళ్లతో పరిచయమో? తీగా నవ్వుతూ హాస్యం చేస్తున్నట్లు అడిగింది అర్పణ. చచ్చా, నేనలాంటి వాణ్ణి కాదోయ్. అవును పాపం, మహా బుద్ధిమంతులు కాబట్టే నా వెంట పడ్డారు అని చొరకంటించింది అర్పణ. శంకరం ఉడుక్కున్నాడు. నీ సంగతి వేరు, మనది లవ్. ఇలాంటి లవ్వు గివ్వు మరో ఆడపిల్ల దగ్గర ప్రదర్శించడానికి నమ్మకం ఏమిటి? నిజం చెప్పినా నమ్మకపోతే నీ కర్మ. విసుగ్గా చూశాడు శంకరం. అతనికి కోపం వస్తుందని బెట్టు చాలించి మెత్తబడిపోయింది అర్పణ. మీరు ఒకవేళ నాకన్నా అందమైన అమ్మాయి కనిపిస్తే వెంటపడ్డారనుకోండి, అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఆమెకు నచ్చ చెప్తాను. ఏమని కుతూహలంగా అడిగాడు. అర్పణ ముసుముసుగా నవ్వింది. మా శ్రీవారు చాలా మంచివారు. ఆయన ప్రేమ పొందడం అదో దివ్యానుభూతి. ఆ ప్రేమమూర్తి నిన్ను కోరుకోవడం నీ అదృష్టమని. ఆ అమ్మాయి అంగీకరిస్తే మీ దగ్గరకు పంపిస్తాను. ఆ మాటలకు శంకరం నిర్ఘాంతపోయాడు. అర్పణ, ఏంటి నువ్వు మాట్లాడేది? నేను మరో అమ్మాయిని ఇష్టపడితే నా దగ్గరకు పంపుతావా? అవును, ఏం తప్ప? తప్పు కాక మరేమిటి? ఎవరినో చూసి నేను ఇష్టపడ్డమేమిటి? నువ్వు పంపిస్తానన్నవేమిటి? భర్తను మరో స్త్రీకి అప్పగించడం అందుకు ఏ భార్య అంగీకరించదు. నీ మాటలు చిత్రంగా ఉన్నాయి. అర్పణ నవ్వింది ప్రేమగా. నేను ఆశించేది మీ ఆనందాన్ని. నాకంతటి విలువైన దాంపత్య జీవితాన్నిచ్చారు. పెళ్ళయి భార్య బిడ్డ ఉండి కూడా నా కోసం సర్వాన్ని వదులుకునొచ్చారు. నేను నవ్వేది మీకోసం. నా హృదయము జీవితం మీకోసం పరిచాను. ఎవరి మాట ఎలా ఉన్నా నేను మాత్రం మీరెలాంటి కోరినా భారీగా నా కర్తవ్యాన్ని నెరవేరుస్తాను. మీ సుఖమే నా సుఖంగా భావిస్తాను. ఆమె కళ్లల్లో అనురాగ స్రవంతులు పారాయి. ఆమె ప్రేమైక హృదయానికి త్యాగానికి అతను ముగ్ధుడయ్యాడు. అలాంటి సన్నివేశంలో అరుంధతైతే ఏమంటుందో ఊహించుకున్నాడు. ఏంటి, అందమైన దాన్ని నేనుండగా మరో ఆడపిల్ల వెంటపడతారా? సిగ్గులేదు? రానివ్వండి, ఎవతొచ్చి మీ పక్కన నిలుస్తుందో దాని ప్రాణం తీస్తాను. బావుందరు, మధ్య పెళ్ళేం చేసింది అని తనంటే, మీకు సిగ్గులేకపోతే ఆడది దానికైనా ఉండద్దు? పెళ్ళి సంసారం చేసుకునే నా మూడే దొరికాడే దానికి. దాన్ని మహమ్మారి తినేయ్యా అని తిట్టిపోస్తోంది కసిగా ఉక్రోషంగా. అరుంధతిది అదొక రకమైన ప్రేమ. అర్పణ ప్రేమ ఇదో రకమైంది. తనకు ఏ ప్రేమ కావాలి? ఇద్దరి ప్రేమ కావాలనిపిస్తోంది. కాని అది దుస్సాధ్యం. ఒక వరలో 2 కత్తులు ఇమడవు. కనుక ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న అర్పణ ప్రేమతోనే సరిపెట్టుకోవాలి. అయినా ఈ పాడు మనసెందుకు మాటిమాటికి అరుంధతి గురించి ఆలోచిస్తోంది? తన మనసులో అరు అంటే ప్రేమ లేకపోతేగా ఆలోచించకుండా ఉండడానికి. ఇప్పుడు అరు ఏం చేస్తుందో? ఏడుస్తూ కూర్చుందా? లేక తనను అర్పణను తిట్టిపోస్తోందా? సారథి, వాడేమనుకుంటున్నాడో? తనిలా చేస్తాడని వాడు ఊహించుండడు. సారథి, నన్ను క్షమించరా. నీకు తెలియకుండా ఈ సాహసం చేశాను. నీ మనసు నొప్పించాను. నన్ను మన్నించు. అరుణు జాగ్రత్తగా చూసుకో. బాబును కూడా. వాళ్ల బాధ్యత ప్రస్తుతానికి నీదే. భగవంతుడు నాకు మంచి స్నేహితునిచ్చి గొప్ప మేలు చేశాడు. నీ చెలిమిని కూడా పోగొట్టుకోలేనురా. అర్పణ, అరు, నువ్వు మనందరం ఒక్కచోట కలిసి హాయిగా బ్రతకాలి అన్నది నా కోరిక. కాని అది తీరలేదు అని గాఢంగా నిట్టూర్చాడు శంకరం. ఏంటి ఆలోచిస్తున్నారు అన్న అర్పణ ప్రశ్నతో అతని ఆలోచనలు తెగాయి. ఏం లేదు, పద అని లోపలకు నడిచాడు శంకరం. అర్పణ చాప పరవబోయింది. అతను వద్దని వారించాడు. ఈ రోజున మన పడక ఏటి ఒడ్డున వెన్నెల్లో. అతని కళ్ళు నవ్వుతున్నాయి. ఆమె అర్థం కానట్లు విభ్రాంతిగా చూసింది. ఏంటలా చూస్తున్నావు? అర్థం కాలేదా? ఏంటి మీ మాటలు? మన పెళ్లి రోజు కదా, అలా సరదాగా ఏటి ఒడ్డున వెన్నెల్లో కాసేపు తిరిగొద్దాం.
అతని కోరికను అర్థం చేసుకుని సిగ్గుసిగ్గుగా నవ్వింది అర్పణ. చాప, పువ్వుల బుట్ట తీసుకుని ఏటి ఒడ్డుకు వెళ్లారు. చిక్కని వెన్నెల విరక్కాస్తోంది. చల్లని గాలి మనసును ఆహ్లాదపరుస్తోంది. ఏటిలోని నీరు మెల్లగా ప్రశాంతంగా పారుతోంది. వెన్నెల్లో ఏరు తళతళా మెరుస్తోంది. చిరుగాలిలో వెచ్చని కౌగిలి వారిని పరవశింపజేస్తోంది. ఒకరినొకరు ఒరుసుకుంటూ దూరంగా ఉన్న ఇసుక తిన్నెల మీదకు వెళ్లారు. అక్కడ ఇసుకను సవరించి చాపపరిచి దానిమీద పువ్వులు పాన్పుగా పరిచాడు శంకరం. మెత్తని పువ్వుల పాన్పు మీద కూర్చుని మధురంగా నవ్వుతూ ఆమె చేతిని అందుకున్నాడు. ఆమె సిగ్గుదొంతరల మధ్యన అతని పక్కన కూర్చుంది. పైన వెన్నెలాకాశం, కింద సుమధురమైన పరిమళాలు వెదజల్లే మెత్తని మల్లెలు, పక్కన మనసైన జవరాలు, ఏకాంతం. ఇక ఆనందానికి కొదవే ఉంది. ప్రణయభావాలతో వారి మనసులు పరవళ్లు తొక్కాయి. అర్పణ రాగభరితంగా పిలిచాడు. ఏంటి? ఎలకోయిలలా మృదువుగా పలికింది. ఈరోజు మన పెళ్లిరోజు కదా, నీకేం కావాలో కోరుకో, ఇస్తాను. నాకు జన్మజన్మలకు మరిచిపోని అనుభూతి కావాలి. మీ ప్రేమను పరిపూర్ణంగా అనుభవించాలి. ఒకవేళ నా ప్రేమ మధ్యలో ఆగిపోతే? నా బంగారు రాజా అంతటి దుర్మార్గుడు కాదు. మనసున్న మంచి మనిషి. తనను నమ్ముకున్న వారికి అన్యాయం చేయడు. ఎవరికేం న్యాయం చేయాలో ఆయనకు తెలుసు. అతని ముఖాన్ని 2 చేతులతో పట్టుకుని అతని నుదురు చుంబించింది అర్పణ. ఈ మాటలు ఏ మనసును కరిగించో? దీన్నేమంటారు? ప్రేమ, ఆకర్షణ. ఈ సమయంలో సారదుంటే బావుండేది. మీది ప్రేమ కాదని వాదించాడు. ఈ దృశ్యాన్ని చూస్తే ఏమనేవాడు? ఆయన ఇప్పుడు ఆలోచన దేనికి? తనలో కలిగే ఆలోచనలను బలవంతాన అణుచుకున్నాడు శంకరం. అర్పణ, నా మీద నీకెందుకింత నమ్మకం? మీరు నావారు గనుక. అతను గాఢంగా ఆమెను హత్తుకుపోయాడు. ఆమె ఉక్కిరిబిక్కిరైంది. ఇంత ప్రేమను, ఆరాధనను ఈ పిడికెడు గుండెలో ఎలా దాచుకోను? ఈ రసరాజును ఏ ఎదలో ఇముడ్చుకోను? ఉప్పెనలాంటి ఈ ప్రేమానురాగాలు ఎక్కడ్నుంచి ఉద్భవిస్తున్నాయి? ఈ శరీరం ఎందుకిలా కంపిస్తోంది? ఈ మనసెందుకింత తీయగా స్పందిస్తోంది? అని ఆమె శరీరం వివసత్వం పొందుతోంది. మనసు ఎక్కడికో రెక్కలు కట్టుకుని ఎగురుతోంది. పండు వెన్నెల ధారలు ధారలుగా వారి మీద వర్షిస్తోంది. వారి హృదయాలు అనిర్వచనీయ ఆనందంతో ఆనంద డోలికలు ఊగుతున్నాయి. అదిగో, అల్లదిగో స్వర్గం. వారి కోసం స్వర్గం దిగొచ్చి ముందు నిలిచింది. రారమ్మనమని వాళ్లను ప్రియంగా ఆహ్వానిస్తోంది. ఆనందానికి చివరమెట్టేదో చూపిస్తాను రమ్మని పిలుస్తోంది. మనసులు తప్పిస్తున్నాయి. కాలం తెలియని అతీత పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అతనిలో కరిగిపోతూ ఈ ఆనందం కోసమే కదా తల్లిదండ్రుల్ని, సంఘాన్ని వదులుకునొచ్చింది. ఈ భాగ్యం కోసమే కదూ అన్నింటినీ తృణీకరించింది. రాజా, ఏ రసలోకాలకు తీసుకువెళుతున్నావు? చాలు, ఈ జన్మకి వరం చాలు. మమ్మల్ని విడదీసే శక్తి ఎవరికీ లేదు అంటూ పిచ్చి ఆవేశంతో అర్పణ మనసు పలవరించింది.